నీ మొగడు నా దగ్గరకు వస్తే నీకు కూడా దూరం అవుతాడు కదా, నీకు కూడా కావాలి కదా. సరే ఒక పని చేద్దాం, ఒక 4 రోజులు నువ్వు ఉంచుకో, ఒక 4 రోజులు నేను ఉంచుకుంటా, అయిపోతుంది కదా. అవన్నీ నాకు చెప్పకు. నా మొగుడు నా ఇంట్లో ఉండాలి, నాతోటే ఉండాలి. సరే నేను కూడా మీ ఇంట్లోనే ఉంటా, మంచిగా అందరం కలిసి ఉండొచ్చు. అయితవే గాని నా బిడ్డతోనేమో మాట్లాడినవాటగానే, ఏమన్నావే? నీ అల్లుడే నా దగ్గర ఉన్నాడు, నేనేమని చెప్తా పిన్ని. నేనే చెల్లెని బాధ చూడలేక నీ మొగడు 4 రోజులు నీ దగ్గర ఉంటాడు, 4 రోజులు నా దగ్గర ఉన్నాడు అని మంచి బంపర్ ఆఫర్ ఇచ్చిన. అదేమంటుంది, అది నన్నేమో ఏస్తానని మన రోజులు పెట్టుకొని పోయింది. అవునే పిచ్చిదానా, అక్క అంతా మంచిగా చెప్తుంది. 4 రోజులు ఉంచుకోవచ్చు కదనే. అమ్మా ఏం మాట్లాడుతున్నావే? నా మొగుడు దానికి మరదవుతాడు, దాని మొగుడు చచ్చిపోయినాక నా మొగుడికి అలవాటు అయింది. ఓ పిచ్చిదానా, అటు 4 రోజులు ఇటు 4 రోజులు అత్తడు గానే ఏమైతుందే? నీ మొగని ఏమన్నా అరిగిపోతుందా? అక్కనే గానే దానికి ఎట్లా మొగుడు లేడు కదా. అల్లుడు ఇలా మీ ఇద్దరికి శోభనం ఏర్పాటు చేసిన. ఏంది ఇద్దరు కలిసా? నీళ్ళు ఏం చెప్తున్నాను? ఏం లేదు, ఫోన్ బట్టి ఆడుకున్నా. అవునా? నీళ్ళు ఏం చెప్పు. ఏమింది ఈ మధ్య అసలు దగ్గర కానిత్తులు 4-5 రోజులు చూస్తూనే ఉన్నా. ఏచి ముట్టుకోలే అంత. ఏమైంది? నేను అడిగిన నెక్లెస్ నువ్వు నాకు కొని ఇచ్చినావా అని ఏమైంది అంటున్నావా? చేపిస్తానే గదినికి దూరం పెడతావా అన్నాను. నువ్వు చేపించినప్పుడే నేను నీతో మాట్లాడతాను, నువ్వు నాతో మాట్లాడకు, నువ్వు నా దగ్గర రాకు. నీళ్ళు అట్లా అన్నట్లేదు. అబ్బా లేదు, ఏది లేదు, నువ్వు నన్ను ముట్టుకోకని చెప్పినా. ఇచ్చిదానా నీకు సర్ప్రైజ్. నాకేనా? మరే నీకు సర్ప్రైజ్ ఇద్దామని ఇన్ని రోజులు నేను దాచిపెట్టింది ముచ్చట. మరి చెప్పొచ్చు కదా. చెప్తే సర్ప్రైజ్ ఎట్లయితుంది? కాదు కదా. బాగుందా? చాలా థ్యాంక్స్ అండి, బాగుంది. తీసుకో మరి మెడలా. సరే నేనేనా? ఓకే, వావ్ సూపర్ డార్లింగ్. మరి ఏంటి ఇచ్చాను కదా. సరే అండ్ నీల్ ఈజ్ గ్రేట్. అబ్బా ఏమైంది? ఈ అక్క ఎందుకు ఇట్లా పోతుంది? డోర్లు వేసున్నాయని లేరనుకుని పోతున్నట్టుంది. అప్పటి వరకు పోయేస్తుంది అక్క వాళ్ళ ఇంటికి. నా భర్త ఉన్నప్పుడు నన్ను మంచిగా సుఖ పెట్టేటోడు, ఆయన వేణ నుంచి నాకు అన్ని సుఖాలు దూరమైనాయి.
ఏమైంది చెల్లె ఇట్లా వచ్చినావు? ఏం లేదక్క, ఇందాక నువ్వు మా ఇంటి దగ్గరికి వచ్చినట్టున్నావు కదా, నేను వచ్చి చూసేసరికి ఇటు వెళ్ళిపోయినావు నువ్వు. మరేమైనా పని ఉందో లేదో అడుగుదామని వచ్చిన. ఏం లేదు చెల్లె, మీ బాగున్నప్పుడు బియ్యం అయినా నీళ్ళైనా షాప్లో ఏదంటే అది తీసుకొచ్చి నాకు ఇచ్చేటోడు. అవునక్క. ఇప్పుడు బావ వేడి నుంచి మిమ్మల్ని తెచ్చుకుందామన్నా కానీ మస్తు ఇబ్బంది అవుతుంది. అదే గ్యాస్ బుడ్ అయిపోయింది, మరిది తెత్తలేమో అని వచ్చిన. వచ్చే వరకు థర్డ్ ప్లేస్ ఉన్నాయని మళ్ళీ ఇంటికి వచ్చిన. అయ్యో అక్క, నువ్వెందుకు బాధపడుతున్నావు? మరిదున్నాడు కదా, నీకేదైనా అవసరం పడితే నాకు చెప్పు, లేదా మరిది కన్నా చెప్పు, తీసుకొచ్చి ఇస్తాడు. సరేనా? సరే చెల్లె. సరే అక్క, మరి నేను పోయేత్తా. సరే అక్క, నువ్వేం బాధపడకు, నీకు ఏ అవసరం పడ్డా మరుదున్నాడని మర్చిపోకు. సరేనా? నేను పోతున్నా మరి. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया। వదినే, ఓ వదినే, ఏదో పని ఉందన్నమాట, నీళ్ళు చెప్పింది. మొన్న సిలిండర్ అయిపోతే బుక్ చేసిన, అది వచ్చింది. మీ అన్నున్నప్పుడన్నా పెట్టేటోడు, నాకు అదే పెట్టలేదు. ఇంకా పైప్ పెట్టరాదు? సరే వదినే, లోపడుదా పెట్టిన వదిన, ఒకసారి ముట్టి చూడరా? పెట్టి చూడు. అత్తది కావచ్చు కానీ. సరే వదిన, లైట్ రేడు. వచ్చింది. సరే వదిన, ముంబై వస్తా. సుమన్, ఇంకా వాటర్ కానీ కొంచెం కింద పెట్టవా? వదిన పెట్టినా, ఇంకేనా పని ఉందా? పని ఈ పైన ఈ తట్ట తీయవా? సరే, ఇది అదిదా పెద్దది. సరే. అయ్యో వదిన, సారీ వదిన, చూసుకోలే. పర్వాలేదు, నేను పోయేస్తా. సరే. వదిన, ఒకసారి లోపలికి రావా? సరే వదిన, వస్తాను. ఏంటి వదిన రమ్మను? ఎందుకు రమ్మన్నారు? తప్పు వదిన మనం చేసుడు, ఇది కరెక్ట్ కాదు. తప్పెందుకు అవుతుంది? ఏమన్నా నా మొగుడు ఉన్నాడా నిలదీసి అడగడానికి, భయపడడానికి? ఏం కాదు, నీకు నచ్చినట్టు నాతో ఉండొచ్చు. ప్లీజ్ నా బాధ అర్థం చేసుకోవా? ప్లీజ్ చెప్తారు దొరకలేదు నీకు, చెప్పి చేస్తున్నావు. నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకుంటే మంచిగా ఉంటది కదా. ఏం మాట్లాడుతున్నావు వదిన నువ్వు అంతా? నేనేం మాట్లాడతానో నీకు మా అర్థమైంది.
గదెట్టు తీసుకోబోతున్నావు? నీకెందుకే? నీకు అన్ని చెప్పాలా? అగో ఆగదు, నువ్వు నాకు చెప్పించింది నువ్వు మళ్ళీ దాన్ని పట్టుకుని పోతా అంటావేంది? అరే నాకు ఇంత పని ఉంది. ఏం పని ఉంది చెప్పు నాకు. నీకు అన్ని చెప్పాలని లేదు కదా. అన్ని చెప్పాలని కాదు, నీకు అదేటో ఉంది, నాకు అర్థమైతే లేదు. ఇంటికి వస్తలేవు, 3-4 రోజులకు ఒకసారి వస్తున్నావు. అసలు ఎటు పోతున్నావు, ఏడో తింటున్నావు, ఏడుంటున్నావు, నాకైతే ఇవేమో అర్థమవుతావు. ఇంట్లో నేను ఒక్కదాన్ని ఉంటున్నా, అదన్నా అర్థమవుతుందా నీకు? ఉండు అయితే ఏమైతుంది? గిట్లా మాట్లాడతావేంటి? పిచ్చా నీకేమన్నా? పిస పిస మాట్లాడుతున్నా, పిచ్చాను సంపుతా నీ పోరెక్కడదు. నాకు అవన్నీ తెలియదు. ఆ చైన్ ఇచ్చుకోవచ్చు. పక్కన చెప్తున్నా నేను పిస పిస చేస్తున్నావా? మళ్ళీ నన్ను అంటున్నావు. మాట్లాడుతున్నా అప్పుడే నాకు తెలియకుండా ఈయనేమో ఏస్తున్నాడు. ఈయన ఏం చేస్తుండో నేను తెలుసుకునేదన్నే కావాలి. పోయి చూడు నన్ను చూస్తా. మౌని నేనొచ్చేసా, నీ పని కానిస్తా. మాగా ఇస్తావు గాని నేను మొన్న చెప్పింది ఏం చేసినావు? ఏం చెప్పినవే? నాకు తెలుసు నువ్వు మర్చిపోతావు. ఏం చెప్పినావా అంటున్నావు మళ్ళా? పిచ్చిదానా, నేనెందుకు మర్చిపోతున్నా? నెక్లెస్ కదని. అవును, ఇదిగో నా పెళ్ళాంతో నుల్లి పెట్టుకొని మరి తెచ్చింది నీకు. వా ఎంత మంచిగా ఉంది. అందుకే నువ్వంటే నాకు ఇష్టం. నువ్వు కూడా నాకు ఇష్టం కాబట్టి నీకు తెచ్చింది. ఈ మెడల్ వేసుకుంటే దీనికి అందం వస్తుంది. సరే నువ్వే. ఓకే, ఏమైనా ఉందో లేదా? నేను వద్దంటే నువ్వు ఊకుంటావా? ఏందే గట్ల చూస్తాను? నీ కథలన్నీ మా చూసిన నేను. ఏం చూసినావు? ఏదో దానికి ఆసరగా పోవా అంటే అది నీకు అలవాటు అవుతుందా? నాకు అర్థం కాదు. ఏదో మొగులేడు కదా, ఈ సాయమో ఆ సాయం చేస్తాడని నేను పంపించిన నిన్ను. కానీ నువ్వు నా జీవితాన్ని అన్యాయం చేస్తావు నేను అనుకోలే. ఓహో, మొత్తం చూసినావు అన్నమాట. మొత్తం చూసినా, మీరు వేసే బావతో మొత్తం. అయిందేదో అయింది. ఇప్పటికైనా దాని దగ్గర పోకుండా ఉండు. గది నీకెందుకు? బరాబరు పోతా, నేను దాని దగ్గరికే పోతా. నీ ఇష్టం ఉంటుండు, పీక్త వేగు. ఏం మాట్లాడుతున్నావు తెలుగుందా? పెళ్ళాన్ని పట్టుకుని బరాబర్ పోతా అని మాట్లాడుతున్నావు. దాన్ని పెట్టు, నువ్వు నన్ను కాదు. తెలుగుందా గిలి ఉందా అని మాట్లాడితే నాలుగేసి కొడతా. నాకు ఏంది ఏంది నువ్వు కొట్టేది ఏంది నాకు చెప్పు. ఎంత బాగా మాట్లాడుతున్నావు నేను బరాబర్ పోతా అని చెప్పినా కదా, పోతా. నువ్వు ఎట్లా అవుతావు నేను కూడా చూస్తా. ఏదే నువ్వు చూసేది? నేను మొగోని ఏదైనా చేస్తా. నీకెందుకే ఇట్లా కట్ట బాగా నగరాలు చెప్తాను? సంపి బొంద పెడతా బిడ్డ. అయ్యో ఏమైందే బిడ్డ? ఇంత అర్జెంట్ గా ఫోన్ చేసి రారా అని అన్నావు, ఎందుకు ఎడుతున్నావే? ఏం చెప్పమంటవే అమ్మ, మొన్న మొగుడు తెచ్చిపోయిన మౌనికి ఉంది కదా, దాని మొగుడిని తప్పుకొని అది నా మొగుడిని అలవాటు చేసుకుంది. అయ్యో ఎంత పని చేసిందా అని ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదే? నీకేం చెప్పమంటావే అమ్మ, నేను బాధపడ్డది కాక అది చెప్పుకొని నిన్ను బాధ పెట్టినట్టు అవుతుంది కదనే. వాళ్ళు ఆగడాలు ఆగుతలేవనే నేను నీకు ఫోన్ చేసి పిలిపించుకున్నానే. సరే తీ బిడ్డ, ఒక ఆడదాని బాధ ఒక ఆడదానికే అర్థం కావాలి. ఇట్లా చెయ్యకనని పోయి ఒక్కసారి చెప్పు, వినకపోతే వేరే చేద్దాం. సరేనే అమ్మ. సరేనా? ఏడవకు బిడ్డ. ఏంది చెల్లె గిట్లా వచ్చినావు నా ఇంటికి? నీకు తెలియంది ఏముంది అక్క, బావ చనిపోయిందని చెప్పినావు. నేను ఒక్కదాన్నే ఉంటున్నా, నాకు ఇంట్లో ఈ పనికి ఆ పనికి ఎవరు లేరే సాయం చేయడానికంటే నేను నా మొగుడిని నీ దగ్గర పంపించినక్క. నువ్వేం చేసినావు? నీ సైడ్ నా మొగుడిని మలుపుకుంటేవి. ఇప్పుడు నా మొగుడు నువ్వు చేయబట్టి నన్ను దూరం పెడుతుండు. దానికి నన్నేం చేయమంటవే? అదేందక్క, ఒక ఆడదాని బాధ ఒక ఆడదానికి అర్థం కాకపోతే ఇంకా నేనే వాళ్ళకి చెప్పుకోవాలి. నువ్వు అర్థం చేసుకుంటావని నేను నీ దగ్గరకు వచ్చిన. అవునే, నువ్వన్నది కూడా కరెక్టే. నీ మొగడు నా దగ్గరకు వస్తే నీకు కూడా దూరం అవుతాడు కదా, నీకు కూడా కావాలి కదా. సరే ఒక పని చేద్దాం, ఒక 4 రోజులు నువ్వు ఉంచుకో, ఒక 4 రోజులు నేను ఉంచుకుంటా, అయిపోతుంది కదా. ఏం మాట్లాడుతున్నావక్క? తెలివి ఉందా లేదా నీకు? గవేం మాటలు? తెలివి ఉంది కాబట్టే చెప్తానా. గవన్నీ నాకు చెప్పకు. నా మొగుడు నా ఇంట్లో ఉండాలి, నాతోటే ఉండాలి. సరే నేను కూడా మీ ఇంట్లోనే ఉంటా, మంచిగా అందరం కలిసి ఉండొచ్చు. నీ మొగడు నీతోనే ఉంటాడు గానే. ఎవరైనా చూస్తే నోట్లు చూస్తారక్క. నువ్వు మాతోట ఎందుకుంటావు? నా మొగుడు నిన్ను పెళ్లి చేసుకున్నాడా ఉంచుకోవడానికి మా ఇంట్లో? గవన్నీ నాకు అనవసరం. నా మొగుడు నా ఇంట్లోనే ఉండాలి, నాతోటే ఉండాలి. నీ దగ్గర రావద్దు. నువ్వేం చెప్తావు నాకు తెలియదు. వస్తే పిచ్చిదానా, నీకు ఇంకా అర్థమైతలేదానే? నీ మొగడు నిన్ను నిడిచిపెట్టచ్చి నాతోనే ఉంటా అన్నాడు, కానీ నేనే ఏదో పాపం నా చెల్లే కదా అని
కొన్ని రోజులు నీతోని కొన్ని రోజులు నాతోని ఉందామా నేను అనుకుంటానా. ఇంకొక విషయం తెలుసా, మంచిగా నువ్వు ఆ రూమ్లా నేను ఈ రూమ్లా ఇద్దరం కాపురం చేద్దాం, ఏముంది ఇందులో. నీకు మంచి చెప్తే అర్థం కాదు, నీ సంగతి ఎట్లా చెప్పాలో అట్లనే చెప్తా. ఛీ! పోవే, అసలుడే నా దగ్గర ఉన్నాక నువ్వెన్ని ఏం చేసుకున్నా నాకేం కాదు. అవునా, అట్లన్నదా అని. సరే పోయి అడిగేద్దాంపా మరి. సరే అమ్మా. మౌనిక, ఎవరు లోపలికి రండి. ఏం చేస్తున్నావే? హాగో చిన్నమ్మా, మంచిగా ఉన్నావానే? మంచిగానే ఉన్నా. నేను చెప్తే ఇంటలేదా అని నిన్ను తీసుకొచ్చిందా? అయితేవే గాని నా బిడ్డతోనేమో మాట్లాడినవాటగానే, ఏమన్నావే? నీ అల్లుడే నా దగ్గర ఉన్నాడు, నేనేమని చెప్తా పిన్ని. నేనే చెల్లెని బాధ చూడలేక నీ మొగడు 4 రోజులు నీ దగ్గర ఉంటాడు 4 రోజులు నా దగ్గర ఉన్నాడు అని మంచి బంపర్ ఆఫర్ ఇచ్చిన. అదేమంటుంది, అది నన్నేమో ఏత్తనని మనలో పెట్టుకొని పోయింది. అవునే పిచ్చిదానా, అక్క అంత మంచిగా చెప్తుంది. 4 రోజులు ఉంచుకోవచ్చు కదనే. అమ్మా ఏం మాట్లాడుతున్నావే, నీకు కొంచెమైనా తెలివి ఉందా? అది చెప్పినట్టు నువ్వు చెప్తున్నావు. అగో చూసినావా పిన్ని, అది ఎట్లా మాట్లాడుతుందో. నేను చెప్తే నా బాధ నువ్వు అర్థం చేసుకున్నావు, అది మాత్రం అర్థం చేసుకుంటలేదు. అమ్మా ఏం మాట్లాడుతున్నావే, నా మొగుడు దానికి మరదవుతాడు. దాని మొగుడు చచ్చిపోయినాక నా మొగుడికి అలవాటు అయింది. ఓ పిచ్చిదానా, అటు 4 రోజులు ఇటు 4 రోజులు అత్తడు గానే ఏమైతుందే? నీ మొగన్ ఏమన్నా అరిగిపోతుందా? అక్కనే గానే దానికి ఎట్లా మొగుడు లేడు కదా. ఏమైంది అమ్మా, ఇప్పటిదాకా నీకు గంత మంచిగా చెప్పినా, ఇక్కడికి పట్టుకొని వస్తే దీన్ని తిడతావు అనుకున్నా, కానీ నువ్వు ఇక్కడికి వచ్చినాక గిట్లా మాట్లాడతావు అనుకోలేదే. ఓ పిచ్చిదానా, ఇయ్యాల రేపు రోజులు మంచిగా లేవే. పెళ్ళాన్ని మొగడు చంపుతాడు, మొగడు పెళ్ళాన్ని చంపుతుండు. ఏమైతుందే? ఇద్దరు కలిసిమెలిసి ఉండొచ్చు కదా, లేకపోతే ఇద్దరు ఒక దగ్గరనే ఉండురే. ఏమైతుంది? నువ్వు ఉన్నదానివే నాకు ఒక్క బిడ్డవు, ఇద్దరు కలిసి నిన్ను చంపితే నేను ఎక్కడ పోతానే? నీకు పిసగిట్లా పట్టిందానే? గది నచ్చి ఉండమంటున్నా నా ఇంట్లో. ఏంది పిన్ని ఏం మాట్లాడుతాను? నేనేమన్నా వాళ్ళని చంపడానికి కనబడతానా? నా మొగడు చనిపోయిందని నీ అల్లుని అలవాటు చేసుకున్నా. పిన్ని నేను అంత క్యారెక్టర్ లేని దానికి కనబడతానా? బిడ్డ అర్థం చేసుకోవే, అక్క మొక్కం చూడే. సరే తీయమ్మా. ఇయ్యాల రేపు లోకం మీద ఎన్నో జరుగుతున్నాయి, తెలిసి తెలియక చేసుకున్నారు, జరిగిందేదో జరిగిపోయింది. ఇకనన్నా మంచిగా ఉండి అక్కని అర్థం చేసుకొని మంచిగా కలిసిమెలిసి ఉండుర్రే. సరే తీయ, నువ్వు ఎట్లా చెప్తా గట్లనే. చెల్లె నువ్వు ఇంత ఫాస్ట్ గా ఒప్పుకుంటావని అస్సలు అనుకోలేదే. నీ బాధను కూడా నేనే అర్థం చేసుకున్నా తీయక్క. బిడ్డ ఇద్దరు మంచిగా కలిసి ఉండుర్రి, కొట్లాడకుర్రి, మంచిగా ఉండుర్రి. అయినా బిడ్డ ఈ దొంగతనాన ఎన్ని రోజులు కలిసి ఉంటారు మీరు? దీనికి పెళ్ళ ఇన్ని రోజులైంది, ఒక్క మనవడు మనవరాలను కానియలేదు. నువ్వన్నా నాకు తొందరగా కానీ బిడ్డ, మంచి మనవాడిని మనవరాలను ఎత్తుకొని ముద్దాడతా. అయినా ఈ రోజు మంచి రోజు ఉంది, మీకు శోభనం ఏర్పాటు చేస్తా. ఓకేనా బిడ్డ? అత్తమ్మ మీరు ఇక్కడ ఉన్నారు? మంచిగా ఉన్న వాళ్ళుడు మంచిగా. ఎప్పుడు వచ్చారు? ఇంతకుముందే. పిచ్చి భయపడకు, వీళ్ళకి మన మ్యాటర్ తెలిసింది. మా పిన్ని చెల్లెని ఒప్పించింది, ఇక నుంచి మనం అందరం కలిసే ఉంటాను. అవునా? అబ్బా చాలా థ్యాంక్స్ అత్తమ్మ, నన్ను అర్థం చేసుకున్నందుకు. సరే అందరూ మంచిగా కలిసిమెలిసి ఉండండి. ఈ బిడ్డనైనా ఏమనకు, కోపం ఈ బిడ్డను ఏమనకు, ఇద్దరిని ఒక్కటేలాగా చూసుకో అల్లుడు. సరే అత్తమ్మ. ఓకేనా అల్లుడు? ఇలా మీ ఇద్దరికి శోభనం ఏర్పాటు చేసిన. ఏంది ఇద్దరు కలిసా? కాదల్లుడు, మీ ఇద్దరికి ఏర్పాటు చేసిన.
ఏమింది? కడుపు నొస్తుంది. ఏం తిన్నావో? అబ్బా నీకేమైంది? నాకు కూడా అంత తిప్పినట్టు లోపినట్టు అవుతుంది. అవునా? సరే, నువ్వు కూడా బయట ఏమన్నా తినచ్చినవేమో. అంతే. రైట్, అప్పుడు కట్లీస్ తినని. ఏమైంది? ఏమైంది? ఏమైందాడు? ఏమైందే? కడుపు నొస్తుంది పిన్ని. అయితే కానీ మా అమ్మ ఇచ్చిన పాలు తాగిర్రా? ఓ పిచ్చిదానా, నేనిచ్చిన పాలు తాగిరు కాబట్టి కడుపు నొత్తుంది. అది కూడా తెలుస్తలేదా అన్న నీకు? ఏం చెప్తామా నువ్వు అనేది నాకేం అర్థమైతలేదు. అర్థం కాకపోవడానికి ఏముందిరా, నేనిచ్చిన పాలలో విషం కల్పించిండ్రా. ఏంది విషయం కల్పించినావా? ఏం మాట్లాడుతున్నావు అత్తమ్మా? ఏంది అమ్మా అక్కడ మాట్లాడుతుండే గట్లాగా ఇచ్చినావు. నువ్వేదో ప్లాన్ చేసి ఉంటావని నేను కూడా సైలెంట్ గా ఉన్నా. అవును బిడ్డ, వాళ్ళు ఏం చేసినా మనం గెలవమనే రాత్రి శోభనానికి ఏర్పాటు చేసిన పాలలో విషం కలిపి వాళ్ళిద్దరిని చంపుదామనే ప్లాన్ చేసిండే. అవునమ్మా, గిట్లా చేసేటోళ్ళకు గట్లనే చేయాలి. ఏంది విషయం కల్పించినావా? ఏం మాట్లాడుతున్నావు అత్తమ్మా? ఏ మాట్లాడుతున్నావు అంటున్నావేమ్రా నల్ల మొగపోడా? నా బిడ్డ నీకేం తక్కువ చేసిందిరా? గదని పట్టుకొని తిరుగుతున్నావు. నీకు కొంచెమన్నా బుద్ధి ఉందారా? దాని ముఖం చూడు, దాని ముఖం చూడు. నీకు ఇంకొంచెమన్నా ఏం అనిపిస్తలేదురా? నీకు కాళ్ళొత్తుతుంది, అన్నం పెడుతుంది, అన్నం తినిపిస్తుంది. పోయి రాత్రి వచ్చినా కూడాను దానికి అన్యాయం చేయాలని ఎట్లా అనిపించిందిరా? అవురా నల్ల మొగపోడా, నీకు కొంచెమన్నా ఉన్నదిరా? ఇంకా తలకాయ పట్టుకొని సావాలని నువ్వు ఉండనే ఉండద్దు. అవునా నల్ల మొక్కదానా, నీకు కొంచెమన్నా బుద్ధి ఉన్నదే? నా బిడ్డ సంవత్సరాలు నిప్పులు పోయడానికి వచ్చినవానే? మొగడు చచ్చిందని మొగడు చచ్చినట్టు ఉండాలి. ఇంకా ఇట్లా అబ్బా ఇబ్బాని పట్టుకొని ఉంటున్నావా? ఆ బాధ దానికి ఎంత ఉన్నది? ఇంత తాగితే నీకు అట్లా అనిపించింది, దానికి ఎంత నరకం అనుభవించుతుంది నీకు అలా తెలుస్తుందా? గాన్ని పట్టుకొని బాగా అదవుతున్నావు. అవురా నల్ల మొక్కపోడా, అప్పుడు వచ్చినప్పుడు అబ్బా అత్తమ్మా నువ్వు మంచిగా అర్థం చేసుకున్నావు, మా ఇద్దరికి మంచిగా అర్థం చేసుకొని మంచిగా ఉన్నావు అని బాగా అంటేవి కదరా. ఏమైందిరా ఇప్పుడు? నువ్వు చావాలి, మంచిగా ఉందారా అనుభవించేది? ఉంటే పెళ్ళంతో ఒక్కదాంతోనే ఉండాలి. ఇవి ఏమేసాలరా? అవునే నలికుట్టదానా? అప్పుడు అబ్బా చెల్లి నన్ను మంచిగా అర్థం చేసుకున్నావు, అబ్బా మనందరం మంచిగా ఉందాము అని నవ్వుకుంటూ అత్తివి కదనే. నీకు కొంచెమన్నా సిగ్గుమానం అనిపించలేదా నీకు? నా బిడ్డ మొహం చూడు ఎట్లుంది, నీకు కొంచెమన్నా ఏం అనిపించలే? ఇంకేమన్నదమ్మా, 4 రోజులు దాని దగ్గర 4 రోజులు నా దగ్గర ఉండమని చెప్పింది కదనే. అట్లా చెప్పినప్పుడు నాకు మండిందే. అందుకని వీళ్ళకి ఏ రకంగా చెప్పినా బుద్ధి రాదని ఈ ప్లాన్ చేసిందా నేను. ఎంత పాపని కూడా కట్టినవే, నేను సంపెత్తిన అత్తమ్మ. ఫస్ట్ నీ కాళ్ళ మీద నువ్వు నిల్చోరా, తర్వాత నా మీద చేతెత్తువు. పాపిస్తే పాలలో విషయం కలిపింది కదని. పిన్ని పిన్నేందే పిన్ని? నా బిడ్డ సంసారం నాశనం చేసి ఇంకా పిన్ని పిన్ని అని అంటున్నావానే? నన్ను క్షమించు పిన్ని, నన్ను కాపాడు పిన్ని. క్షమించలేదేం లేదు. మీరు ఇంకా బాసేపు ఏం బతకరే. మీ పాలల్లో విషం కల్పించినా మీరు ఇంకా కోసేపే మీ ఆట సాహురి. మీరు ఇప్పుడు ఉన్నా మీరు భూమికి బరువు సాహురి. అమ్మా అవునే, మన ఇద్దరం చాలా తప్పు చేసినామే. ఇలా చేసుడు కూడా చాలా తప్పే. అవును, వాయి వరుస లేకుండా అక్రమ సంబంధం పెట్టుకుంటే అందరి బతుకులు లాస్ట్ కు ఇంతే. మనకు తగిన గుణపాఠమే చెప్పిండ్రే మన పిల్లలు వాళ్ళు. క్షమించండి. మేం చేసినట్టు మీరు చెయ్యకండి.